మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. వాడు అనంతపురం తాగిపోతున్నాడు, వేధిస్తా ఉన్నాడు. మొన్న రాత్రి ఆయన చంపేసినారు. ఆయనకి ముగ్గురు పిల్లలు అయితే పెద్ద అబ్బాయి, చిన్న అబ్బాయి, 20 నెలల పాప ఈయమ్మ భర్త చనిపోయినాడు. ఇంకో పెళ్లి కావాల్సిన బిడ్డ ఉంది. ఈ పిల్లల పోషణ ఏదైనా ఇబ్బంది అవుతుంది. ప్రభుత్వం ద్వారా ఏదైనా కానీ మనం ఒక పెన్షన్ కానీ లేకపోతే ఏదైనా ఒక ఆర్థిక సహాయం కానీ ఈ పిల్లలకు స్కూల్లో ఎక్కడైనా కానీ చేస్తే బాగుంటుంది. అట్లా పట్టుకోమాట అట్లా సార్ నమస్తే, నా పేరు రామాంజనేయులు అంజేంట. నేను మున్సిపల్ ఎక్స్ కౌన్సిలర్. నేను ఇది గంగానగర్ ఏరియా. ఈ పైన ఈమె బాడికుండదు. వీళ్ళ ముగ్గురు మనవలు. వాస్తవంగా అయితే ఈ ముగ్గురు ఫస్ట్ మా వార్డులో ఉండేది. వీళ్ళ తల్లి ఈమె పెద్ద బిడ్డ. ఈమెకి 2 ఆడపిల్లలు ఉండరు. ఈమెకి పెద్ద బిడ్డ వచ్చి వేరే వాళ్ళ ముస్లిం సంబంధించిన ఆయనే మ్యారేజ్ ప్రేమించి పెళ్లి చేసుకొని ఉంది. అతను వచ్చి అనంతపూర్ అయింది. వాళ్ళు మా వార్డుకి ఒక 3 నెలల కిందట వచ్చి అక్కడే బాడిగున్నారు. బాడిగుంటే ఈ మధ్య కాలంలోనే ఒక 15-20 దినాల కిందట వాడు వాస్తవంగా అయితే ఆటో డ్రైవరు, ఎప్పుడు తాగి ఇంట్లో గొడవ పడేవాడు. ఈ విషయం మాకు తెలుసు, మన నిదానికి తెలిసింది. మొన్న రాత్రి అతను ఇంటికి వచ్చి ఇంట్లో గొడవ చేసి నాడు. అది ఏం చేసినాడో ఏమో తెలీదు. వాళ్ళ తల్లిదండ్రులు ఏమంటారు, లేదన్నా మా పాపని వాడే చంపినాడు అనే భావనలో వాళ్ళు ఉన్నారు. ఆ అమ్మాయి చనిపోయింది. ఈ 3 పిల్లలు ఉండరు, 2 మగ పిల్లలు, ఒక చిన్న అమ్మాయి ఉంది. ఈ పిల్లల భవిష్యత్తు ఎట్లా? ఇంకొకటి ఏమంటారంటే వాడు జైలుకి పోయినాడు. ఈ పిల్లల అమ్మమ్మ, ఈమెకి చూస్తే భర్త లేడు, భర్త చనిపోయినాడు. ఈమెకి పెళ్లి కావాల్సిన ఒక కుమార్తెగానే ఉండాలి. వీళ్ళ పరిస్థితి చాలా కష్టంగా ఉండాలి. అలాంటి టైంలో ఈ పిల్లల్ని పోషించాలా అంటే చాలా కష్టసాధం. కానీ రేపు వాడు వచ్చినాడు, ఈ పిల్లలు సక్రంగా చూసుకుంటాడా అనే నమ్మకం లేదు. అందువల్ల ఈరోజు ఈమెను పిల్లలు పిలుచుకొని మన గౌరవ శాసనసభ్యులు గుమ్మనూరు జయరామన్న గారికి, అన్న ఈ పిల్లలు మా వార్డులో ఉన్నారు, వాడి తల్లి చనిపోయింది, భర్త వాడు తండ్రి అనేవాడు వాడు నమ్మకం లేదు. ఈ పిల్లలకి ప్రభుత్వం ద్వారా ఏదైనా ఒక మంచి జరగాల. వాళ్ళ పిల్లలకి ఏదైనా కానీ ఒక పెన్షన్, లేదా ప్రభుత్వం ద్వారా ఏదైనా మంచి జరిగేది ఉంటుందా, లేదా ప్రభుత్వం ద్వారా ఏదైనా వాళ్ళకి మంచి స్కూల్లో చేర్పిస్తే వాళ్ళకి బాగుంటుంది అనే కాన్సెప్ట్తో మేము ఎమ్మెల్యే గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే గారు కానీ సానుకూలంగా స్పందించినారు. ఏమంటే ఈ పిల్లలు ఇక్కడ ఉంటే వీళ్ళు బతుకు తెరువు కోసం కూలినాలికి పోయినప్పుడు ఈ పిల్లలు అక్కడక్కడ తిరిగి భవిష్యత్తు కానీ ఇదైపోయి రేపు వీళ్ళకి ఇదిగానే అవుతుంది. అలాంటి కాకోకున్నట్ల ఈ పిల్లలకు ఒక మంచి మార్గంలో నడిపేయాలనే కాన్సెప్ట్ అనేది మా మనసులో ఉంది. దానివల్లనే ఏమైనా పిలుచుకొని ఎమ్మెల్యే గారికి కానీ వినతి పత్రం ఇచ్చినాము. దయవుంచి మేము కోరుకునేది ఏమంటే ప్రభుత్వాలు ఏదైనా కానీ ఎవరైనా కానీ ఎలాంటి ఏమో చేస్తూ ఉంటాము. ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు రేపు మాకు కానీ మా పిల్లలకు కానీ దేవుడు కానీ ఏదో ఒక రూపంలో మంచి జరుగుతుందనే కాన్సెప్ట్తో ఈ కార్యక్రమాన్ని నేను ముందుకోసం తీసుకొని జరిగినాను. దీనిపైన అధికారులు కానీ పై అధికారులు కానీ నా ఎమ్మెల్యే గారు స్పందించి ఆ కుటుంబానికి ఆ పిల్లలకి న్యాయం చేస్తారని నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు యాక్చువల్ కంటే ఈమె 2వ కూతురు. ఈ అమ్మాయి వచ్చి ఇక్కడ హాస్పిటల్లో పనిచేస్తుంది. ఆ అమ్మాయి కానీ ఇప్పుడు ఇంత లోపల పెళ్లి కావాల్సిన అమ్మాయి. ఆ అమ్మాయి పెళ్లి అయిపోయినప్పుడు ఈ చిన్న పిల్లల భవిష్యత్తు ఏమి చూసుకోవాలంటే ఇబ్బంది కొడుకును. ప్రభుత్వం ఏంటంటే ఇప్పుడు చదువుల విషయంలో కానీ మన నారా లోకేష్ గారు కుటుంబ ప్రభుత్వం కానీ ఇలాంటి వాళ్ళకి చాలా మేలు
చేస్తా ఉంది, చూస్తున్నాము. కాబట్టి అందుకని మా ఎమ్మెల్యే గారు కానీ ఇలాంటి సమస్యలు ఏమి తీసిపోయినా కానీ స్పందిస్తున్నారు, పని చేస్తున్నారు అని మీద మాకు నమ్మకం ఉంది. ఈ పిల్లల విషయంలో చొరవ తీసుకొని ఆ పిల్లలకు ఒకటి న్యాయం చేస్తే మేము బాగుంటుందని తెలియజేస్తున్నాను.